52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు. ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్ లో? చొక్కా మడత పెడతా. ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా నేను. కుర్చీలు మడత పెడతారు. నీ కుర్చీ ఊడిపోతుంది. అవునా కాదా? రాజకీయాలు ఎప్పుడన్నా చూశారా అమ్మా మీరు ఈ విషయాలు? ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి కొడతావా? వాలంటీర్లు కొట్టబెడతావా? ఒకటే చెప్తున్నా, మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్టు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాతలు పెడతారు తొందరలోనే. పెడతారా లేదా? పెడతావంటే గట్టిగా చెప్పండి పెడతామని. అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని? అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు గాని నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారి పౌరుషం. అవునా కాదా అని మాట్లాడుతున్నా. నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. దీనికోసం పనిచేస్తాను. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ ఫ్యాన్ ని చిత్తు చేయాల్సిన అవసరం అని సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా.